ఖర్చు పెట్టుకొని వస్తావు. ఇవాళ ఉగాది కదా, పంచాంగం అన్నమాట. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్. ఫస్ట్ నాది చూద్దాం. ఓకే పంచాంగం సార్. ఇప్పుడు నేను పంచాంగం పంచాంగం సార్. ఎక్స్క్యూజ్ మీ, నా రాశికి ఏముందంటే ఆదాయం 14, ఖర్చు 11. ఇంకేం సేవింగ్స్ లో ఇంకేముంటాయి కదా, ఓన్లీ రెండింటిపైనే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు నీది చూద్దాం. నీది ఆదాయం 5, ఆదాయం 5, జస్ట్ 5, వ్యయం 14. ఏముంటుంది కాదు, ఆదాయం 5, వ్యయం 14. ఏం చేద్దామంటావు మరి? ఖర్చు పెట్టుకొని వస్తావు. ఎంత డిఫరెన్స్ ఉంది చూసినా? ఆదాయం నాది 14 అయితే నీది 5, నాది ఖర్చు 11 ఉంది, నీది 14 ఉంది. షాపింగ్ పోయేది నువ్వు షాపింగ్ పోతావు. వ్యయం 14 ఎక్కడ తెలుసా? ఇంట్లోనే ఖర్చు అవుతుంది. నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. ఆదాయం 5 ఉందని అంటే దాని అర్థం ఏంటంటే నా ఆదాయం సగానికి సగం మొత్తం మీ దాంట్లోకి ఉంది. అందుకే నేను 14 ఉంది. పోనీ ఖర్చు ఎందుకు 14 ఉంది? ఖర్చు నీకే ఇచ్చినా కదా, ఖర్చు వల్ల నీదే కదా. అందుకే నువ్వు సేవింగ్స్ నువ్వు నాకు అర్థం ఉంది కాబట్టి నువ్వు సేవింగ్స్ నువ్వు. దట్స్ ఎ ఫ్యాక్ట్, ట్రూ ఫ్యాక్ట్. దట్స్ ఎ ట్రూ. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది?